నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెంతా తుఫాన్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయనివ్వం. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. మెంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం జరగవలసిన PGRS రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మెంతా తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు విషయం గమనించుకొని ఎవరూ కూడా అర్జీలు తీసుకొని మండల డివిజన్ కలెక్టరేట్ కార్యాలకు రావద్దని, అందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 5వ వార్డు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా సంతకాలు చేసిన స్థానికులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలని కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తుందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకుంటామని పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పేదవాడు చదువుకునేలాగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. మాట్లాడింది ఎవరిదే? మీరు కదా అత్యధిక మరి అదే కదరా పడుకున్నాడు. ఇప్పుడు మాట్లాడాడేనా? లక్షలాది మంది చదువుకునే అవకాశం కల్పించడం, అలాగే వైద్య విద్య ఇవాళ కోటేశ్వరునికి మాత్రమే అందుబాటులో ఉండే వైద్య విద్య. ఎవరికైనా ఒక ₹1 కోటి, ₹2 కోట్లు డొనేషన్ ఇవ్వగలిగిన కుటుంబానికి సంబంధించిన పిల్లలు మాత్రమే డాక్టర్ చదువుకునే అవకాశం ఉండేది. అటువంటి పరిస్థితి ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు కొనుక్కుని మన రాష్ట్రంలోనూ దగ్గర మరి 450 నుంచి 500 ఒక్కొక్క కాలేజీలో సీట్లు తీసుకొస్తే ఒక్కొక్క కాలేజీకి ₹500 కోట్ల సుమారు ఖర్చు అయ్యే విధంగా ఒక మెడికల్ కాలేజీతో పాటు 500 బెడ్లు, మినిమం 500 నుంచి 800 బెడ్లు ఉండేలాగా హాస్పిటల్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకి వైద్యాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని దాంట్లో ఇంక్లూడ్ చేయించి ప్రభుత్వ నిర్వహణలో ఈ 17 కాలేజీలు జరిపే విధంగా ఆయన నిర్ణయం తీసుకుని 2023 నాటికే 5 కాలేజీలు పూర్తి చేసి ఓపెన్ చేసి మేము మెడికల్ సీట్లు కూడా అలాట్మెంట్ ఇచ్చేసాం. ఇవాళకి మూడో సంవత్సరం విద్యార్థులు ఆ కాలేజీల నుంచి బయటకు వస్తూ ఉన్నారు. మళ్ళీ రెండు కాలేజీలు పులివెందుల్లోనూ పాడేరులోనూ పూర్తి చేసి ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు. 10 కాలేజీలు మరి కొన్ని కాలేజీలు 60%, 70% వరకు లేని, కొన్ని కాలేజీలు 50% వరకు లేని, ఈ రకంగా వివిధ దశల్లో ఉన్న కాలేజీలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు వచ్చి రావడంతో చంద్రబాబు నాయుడు కన్ను ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీద పడింది. ఈ మెడికల్ కాలేజీలు ఒక్కొక్క కాలేజీ ₹500 కోట్ల నిర్మాణం చేయటమే కాకుండా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 50 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూముల్ని కేటాయించారు. అది కూడా ₹100 కోట్ల ఉండే ఆస్తి రూపాయలు. ఈ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీ ఒకేసారి శాంక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి. చంద్రబాబు నాయుడు 3 టర్ముల్లో 14 సంవత్సరాలు, ఇప్పుడు ఈ టర్ములో సంవత్సరంన్నర పూర్తయింది, ఇంకా 3.5 సంవత్సరాలు. తాడేపల్లిగూడెం స్వచ్ఛ భారత్ శక్తి కేంద్రంలో పట్టణ బూత్ కన్వీనర్ తుమరాడ చిన్న ఆధ్వర్యంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ జాతిని ఉద్దేశించి ఇచ్చే సందేశాన్ని వీక్షించారు.
ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి మోడీ జాతిని ఉద్దేశించి ఇచ్చే సందేశంలో భాగంగా 127 ధారావాహికను ప్రసారాలు చేయించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సత్య సిద్ధార్థరాయ్, సాయినాథ్, సాయి కిరణ్, వెంకట సత్యనారాయణ, సతీష్ పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సంస్కృతం చాలా నిర్లక్ష్యానికి గురైంది. ఈ కారణంగా యువతలో సంస్కృతం పట్ల ఆకర్షణ తగ్గుతూ వచ్చింది. సోదరుడు యష్ సాల్వుకి, యష్ కంటెంట్ క్రియేటర్, క్రికెట్ క్రీడాకారుడు కూడా సంస్కృతంలో మాట్లాడుతూ క్రికెట్ ఆడుతూ ఆయన ప్రతి నెల ఆఖరి ఆదివారం మన్ కీ బాత్ మనసులో మాట ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క జాతిని ఉద్దేశించి ఆయన యొక్క భావాలని మనతో పంచుకుంటున్న విషయం దేశ ప్రజలందరికీ కూడా తెలిసిందే. మరి 127లో భాగంగా ఈ రోజున ఎన్నో విషయాలను ఆయన మనతో పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి ఆదివాసులకి ఆత్మగౌరవంగా నిలిచినటువంటి వ్యక్తి, నిజాం సర్కార్ని ఎదిరించి ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఏదైతే ఉన్నారో కొమరం భీమ్ కోసం కానీ, మరి అలాగే మరొక ఆదివాసీ యోధుడు బిర్సా ముండా గారి కోసం కూడా ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనతో పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే సరస్వపు నగరంగా మనం చెప్పుకుంటామో బెంగళూరులోని బెంగళూరులోని సుమారుగా 41 బావులు కానీ, మరి అలాగే సుమారుగా 11 సరస్సుల్ని ఏదైతే శుభ్రం చేసిన వ్యక్తి కపిల్ శర్మ గారి యొక్క మిత్రబృందం కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారు మనతో పంచుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా అన్నికన్నా జీఎస్టీ యొక్క తగ్గుదల వల్ల మహిళలు ఏదైతే సంతోషం వ్యక్తం చేశారో ఆ యొక్క సంతోషం పరిచిన క్షణాలు మనతో ముందుగా పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా అత్యంత ప్రాచీన సంస్కృతి అయినటువంటి భారతదేశ ఔన్నత్యానికి కారణమైనటువంటి వేదాలు కానీ సంస్కృతం కానీ కాపాడుతున్నటువంటి ఈ రోజున యువత కానీ ఆ సంస్కృతాన్ని ఈ రోజున కొత్తగా విదేశాల్లో కూడా పాటిస్తున్నటువంటి ఎన్నో వీడియోలు ఈ రోజున నరేంద్ర మోదీ గారు మనతో పంచుకోవడం జరిగింది. మరి అన్నిటికన్నా మన దేశం కాఫీ, మన దేశానికి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నటువంటి అరకులోని కాఫీ కానీ, అలాగే కోరపూటి యొక్క కాఫీ గింజల కోసం ఈ రోజు నరేంద్ర మోదీ గారు కాఫీ తయారీ కానీ, ఆ తయారీ ద్వారా మహిళలు సాధిస్తున్నటువంటి ప్రగతిని కానీ, ఆ యొక్క గొప్పదనాన్ని దేశం అందరికీ వ్యాపిస్తున్నటువంటి విషయాన్ని మనతో ముందు పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా అంబికాపూర్ కానీ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఏదైతే మడ అడవుల ద్వారా, ఎందుకంటే సముద్రం ద్వారా మడ అడవులు ప్రకృతులు కానీ, ఏదైతే సునామీ లాంటి తుఫాను వచ్చినప్పుడు ఎంత వైపరీత్యం జరుగుతుందో తెలిసిందే. వాటిని ఆపడానికి మడ అడవుల ఒక పెంపకం ద్వారా సుమారుగా 3 లక్షల సగం హెక్టార్లు ఏదైతే కనుక విస్తరించి మడాడులు ఏదైతే పెంచుతున్నటువంటి రాష్ట్రం కోసం ఈ రోజున నరేంద్ర మోదీ గారు మనతో పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా క్రీడల కోసం ముఖ్యంగా మనతో పాటు పంచుకోవడం జరిగింది. గత నెలలో జరిగినటువంటి క్రీడల ద్వారా ఎంతో మంది యువతని ఈ రోజున దేశానికి అందించినటువంటి విజయాలను ఈ రోజున ప్రధానంగా ముందు మనతో నరేంద్ర మోదీ గారు పంచుకోవడం జరిగింది. ప్రతి ఒక్క విషయం నరేంద్ర మోదీ గారు మనతో పంచుకుంటున్నారు కాబట్టి దేశంలోని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా తమ యొక్క బూత్ స్థాయిలో వీక్షించి నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయాన్ని ప్రజలందరికీ కూడా తెలిసేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు 127వ భాగం ఏదైతే కనుక స్వచ్ఛ భారత్ శక్తి కేంద్రం వద్ద మేము నరేంద్ర మోదీ గారి అభిమానుల మధ్యలో వీక్షించడం జరిగింది. ఇటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నా మిత్రులకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో శ్రీ సత్యసాయి రామానంద యోగి రావమ్మ ఆధ్యాత్మిక కళా కేంద్రంలో నిర్వాహకులు కొలలవాడ బంగారాజు ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక సత్యసాయి వ్రతాలు నిర్వహించారు. సామూహిక వ్రతాల్లో 300 మంది పైబడి భక్తులు పాల్గొన్నారు. సత్యసాయిబాబా 100వ పుట్టినరోజు సందర్భంగా ఆధ్యాత్మిక కళా కేంద్రంలో సామూహిక సత్యవ్రతాలతో పాటు నగర సంకీర్తన, పంచామృతాభిషేకం, అష్టోత్తర పూజలు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలను కొలనవాడ కృష్ణంరాజు, శ్రీరామరెడ్డి, నవీన్ బాబా దగ్గరుండి పర్యవేక్షించారు. ఓం శ్రీ సాయి సత్యధర్మపరాయణాయ నమః. ఓం శ్రీ సాయి వరదాయ నమః. ఓం శ్రీ సాయి మహేశ్వర స్వరూపాయ నమో అస్వనేన దేవాయ సహస్రాక్షాయ వేదశే అథోయే అస్య తత్వారాహంతేభ్యో సత్యసాయి దేవతాభ్యో నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అందరూ కూడా కొద్దిగా కుంకుమ పట్టుకోండి చేతితోటి. భగవాన్ శ్రీ వారి దగ్గర ఆ యొక్క కుంకుమను వేసేయండి. హరిద్రాన్ పూజయామి.
అవతత్యధనస్వరం సహస్రాక్షశుభే శుభే విశేష్యదివ్యానాం ముఖా శివో నః సుమనా భవ విద్యంధనః కవర్తినా విజయ్యామానవాగం ముదా అనేషన్నస్యేషమాభురి. మన అలంపురం గ్రామంలో డాక్టర్ కొలమాడు బంగారాజు గారు మా కజిన్. ఆయన హైదరాబాద్ లో అమెరికాలో ఉంటారు. ఆయన తల్లిదండ్రులు అలంపురం గ్రామం. ఆయన కూడా ఇక్కడ 6వ తరగతి దాకా ఇక్కడే పుట్టి ఇక్కడ 6వ తరగతి దాకా చదువుకుని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి అమెరికాలో ప్రముఖ డాక్టర్ గా ఉన్నారు. వారి స్వగృహం ఇది పూర్వం అయితేనే. తర్వాత ఇక్కడ చిన్న రైస్ మిల్ కింద పెట్టడం జరిగింది. తర్వాత రైస్ మిల్ ఆపేయడం జరిగింది. అయితే దాన్ని ఒక ఆధ్యాత్మిక కళా కేంద్రం పెట్టాలని వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద, అలాగే సత్యసాయి బాబా వారి 100వ పుట్టినరోజు సందర్భంగా మరి ఆయనకి అంకితం ఇవ్వాలని చెప్పి ఇక్కడ ప్రతి మెడిటేషన్ కానీ, యోగా కార్యక్రమాలు కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ఉచితంగా ఇచ్చి మరి ఇక్కడ 700-800 మంది ఇక్కడ ఏ కార్యక్రమం చేసుకున్నా వెసులుబాటు కలిగేలాగా అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ కల్పించి మరి ఇక్కడ సేవాపరంగా ఆయన అమెరికా నుంచి వచ్చినప్పుడల్లా ఇక్కడ వైద్య క్యాంపులు అయితేనేమి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితేనేమి అన్ని ఇక్కడ జరగాలనే ఉద్దేశంతో దీని పక్కనే మాది వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ మరి ఇక్కడ పక్కన 5 ఎకరాల్లో మేము 100 పడకల హాస్పిటల్, అలాగే వృద్ధులకు ఆనంద నిలయం, అలాగే మీకు స్కిల్ డెవలప్మెంట్ వృత్తి నైపుణ్యం, అలాగే వెంకటేశ్వర టెంపుల్ ఒకే చోట ఆధ్యాత్మిక వైద్యం ఉపాధి సేవ 4 ఒకే చోట ఉండాలనే కార్యక్రమం పెట్టుకుంటే దానికి ఇన్స్పైర్ అయ్యి దీన్ని కూడా దానికి అనుసంధానంగా మనం ఏదైనా సరే ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆధ్యాత్మిక కళా కేంద్రం ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది మొన్న శుక్రవారం నాడు ప్రారంభోత్సవం చేసాం. మన కేంద్ర మంత్రివర్యులు మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ వారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. ఫస్ట్ కార్యక్రమంగా ఈవేళ సత్యసాయి వ్రతాలు, అలాగే నా పొద్దుట నగర సంకీర్తన, సత్యసాయి వ్రతాలు, అలాగే 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా 100 భజనలు, మరి ఎంతో మరి దైవ బలం, మన ఇక్కడ సేవా బలానికి దైవ బలం తోడయ్యి మన అలంపురం గ్రామంలో మరి ఎంతో ఉన్నతంగా ఈ చుట్టుపక్కల అలంపురం గ్రామమే కాకుండా ఈ చుట్టుపక్కల మరి అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని మరి ఎలా చూసి ఉంటారు మీరు. మొత్తం ఖాళీ లేదు, మెయిన్ హాల్ ఖాళీ లేదు, తర్వాత పక్క వసారా ఖాళీ లేదు, అలాగే బయట మొత్తం అందరికీ కూడా అవకాశం కల్పించాలి వ్రతం సత్యసాయి వ్రతం అనే నినాదంతో అందరికీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి సత్యసాయి బాబా సత్యవ్రతాలు అయితేనేమి అన్ని కూడా ఇక్కడ సవ్యంగా చేసుకుని అన్నప్రసాదం, అలాగే మధ్యాహ్నం అల్పాహారం, అలాగే సాయంత్రం ప్రసాదం, అన్ని కార్యక్రమాలు ఎంత 1,000 మంది వచ్చినా సరే ఆ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. సాయంత్రం వరకుని అందరు భక్తులు కూడా ఆ కార్యక్రమం పాల్గొని తరించారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సాయిరాం అండి. ఈ రోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ఇక్కడ అల్లంపురం గ్రామంలో శ్రీ బంగారాజు గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా సాయి వ్రతాలు ఇక్కడ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి, అంటే పశ్చిమ గోదావరి జిల్లా నుంచే అనేక గ్రామాల నుండి ప్రజలు, భక్తులు, సాయి భక్తులందరూ కూడా పాల్గొని ఉదయం నుంచి కూడా ఇక్కడ సాయి వ్రతాలు, సత్యసాయి వ్రతాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ సాయి వ్రతాల అనంతరం 100 పాటల భజనలు కార్యక్రమం ఉంది. 100 పాటలు భజన కార్యక్రమం 100ది ఇక్కడ ఎంతో వైభవంగా జరగబోతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా స్వామివారి అడుగుజాడల్లో నడుస్తూ స్వామివారి కృపకు పాత్రవ్వాలని కోరుకుందాం. సాయిరాం అండి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 100వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన బంగారాజు గారు డాక్టర్ గారు ఇక్కడ పొద్దున్నుంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, అలాగే బాబా వారి ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, పల్లకి ఉత్సవం, ఇవన్నీ కార్యక్రమాలు పొద్దున్నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి వెనకాల జరుగుతున్న కార్యక్రమం స్వామివారి వ్రతాలు జరుగుతున్నాయి. సత్యసాయి వ్రతం అది స్వామివారికి ఎంతో ప్రీతికరమైన సత్యసాయి వ్రతాన్ని జరిపించుకుంటున్నాం ఇక్కడ. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి స్వామివారి 100వ పుట్టినరోజు సందర్భంగా 100 ఊరుల్లో, 100 గ్రామాల్లో 100 భజనలు చేయడం జరిగింది. ఇది 99 కంప్లీట్ చేసుకున్నాయి. ఇవాళ 100వ జరుగుతుంది. ఇది సత్యజయంతి సందర్భంగా 100వ కార్యక్రమం. ఇది చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ బంగారాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. స్వామివారి అపారమైన
కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని ప్రజలందరూ సుక్షేమంగా ఉండాలని కోరుకుందాం. అందరికీ సాయిరాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.